గురువుగారు చాలా మంది మీరు ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చేసే ఉన్నారు. అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి ఆర్థికంగా అస్సలు దిగజారిపోయాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకసలు ఎటువంటి సక్సెస్ లేదు అవును. అనుకునే వారికి ఏదైనా మంత్రం చెప్తారా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, అసలు ఈ అప్పులు అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో 6వ స్థానము అంటారు. రుణ, రోగ, శత్రు స్థానాలు. ఓకే. ఈ రుణము, రోగము, శత్రు స్థానాలు 6వ స్థానంలో చూస్తాం జాతకంలో. దీన్ని తగ్గించే స్థానం ఏదంటే పంచమ స్థానం. పంచమం అంటే ఏంటి? రుణం తగ్గడం, రోగం తగ్గడం. అంటే హెల్త్ బాగుంది అంటే పంచమ స్థానం యాక్టివ్గా ఉంటే హెల్త్ బాగుంటుంది. ఆ వ్యక్తి ఎంత రుణం చేసినా, కొన్ని కోట్ల రుణం చేసినా ఆ వ్యక్తి తగ్గించుకోగలడు అంటే పంచమం బాగుంటాయి. ఓకే. అదేవిధంగా శత్రుత్వాలు కూడా తగ్గుతాయంటే పంచమం బాగుంటేనే. లేకపోతే శత్రుత్వాలు మిత్రులు అవ్వరు, ఎందుకంటే పంచమం మిత్రుత్వం. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటంటే అమ్మ, ఒకటే గుర్తుపెట్టుకోండి, అసలు ఎందుకు రుణగ్రస్తులం అవుతున్నాము? 2 కారణాలు ఇక్కడ. ఒకటి, సరైన క్యాలిక్యులేషన్ చేసుకోకపోవడం వల్ల అధిక ఖర్చులు పెరిగిపోయాయి. ఇంతకు ముందులా లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. ఇంతకుముందు అసలు 10,000 సంపాదించిన అద్భుతంగా బతికేవాడు మనిషి. ఒక 15 ఏళ్ల క్రితానికి కనుక వెళ్తే 10,000 కూడా హ్యాపీగా బతికేవాడు మనిషి. 15-20 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే 10,000, 5,000 గడిపించు కుటుంబాలు నేను చాలా మంది చూసాను హ్యాపీగా. ఇప్పుడు 50,000 వచ్చినా సరిపోయిన పరిస్థితి అయిపోయింది. 1,00,000 వచ్చినా సరిపోయిన పరిస్థితి అయిపోయింది. కొంతమంది అయితే నేను చూస్తుంటాను, ఏమంటే నాకు 2.5, మా మిస్సెస్ 2.5 మిగలట్లేదు డబ్బులు అంటున్నాడు. 5 లక్షలు వచ్చినా సరిపోయిన జాతకాలు నేను చూస్తున్నా. కారణం ఏమిటి అంటే ఇక్కడ 2 విషయాలమ్మా. ఒకటి, వాళ్ళకి అధిక ఖర్చులయ్యే యోగం ఉంటుంది జన్మజాతకంలో. 12వ స్థానం ఓవర్గా యాక్టివ్ అవుతూ ఉంటుంది. రెండవది, అనవసరంగా అప్పు చేసే యోగం నడుస్తూ ఉంటుంది. అది 6th హౌస్ అండ్ 12th హౌస్ యాక్టివేషన్ అంటారు. అదొకటైతే, రెండవది ఏంటంటే క్యాల్కులేట్ సరిగ్గా చేసుకోకుండా మనం ఈ మధ్య ఏమైపోయిందంటే అంతా కూడా లోన్స్ వచ్చేస్తున్నాయి ప్రతిదానికి కూడా. ఫోన్ కొనుక్కుంటున్నాము. ఇంతకుముందు ఏంటి, డబ్బులు చూసి కొనుక్కునే వాళ్ళం. 10,000 ఫోన్, 5,000 ఫోన్, 1,00,000 ఫోన్ అయినా కొనేస్తున్నాం. ఎందుకు కొంటున్నాం? ఇప్పుడు అంటే ఏముంది, ఇన్స్టాల్మెంట్ కట్టేస్తున్నాం. నెలకు 2,000, 3,000 పెరిగిపోయింది. అందరూ అది ఫాలో అయిపోతున్నారు. అవన్నీ అయిపోయేసరికి డబ్బులు మిగలట్లా. మళ్ళీ అప్పు మీద అప్పు అవుతుంది. ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ సరిగ్గా చేసుకోవాలి. ఇంతకుముందు డిజిటల్ మనీ లేదు. డబ్బు తీసి ఖర్చు పెట్టే వాళ్ళకి తెలిసేది. మనకి డిజిటల్ మనీతో ఏంటంటే మనకి తెలియట్లే. కాళ్ళ గిసేసిన తెలుస్తుంది, నెలకు వచ్చేసరికి అయిపోతుంది. అయితే ఇక్కడ మనం ఇదొక లెక్క అయితే, అసలు మనకి ఈ 6th హౌస్ 12th హౌస్ ఎక్కువగా యాక్టివేషన్ ఉన్నప్పుడు పంచమ స్థానం యాక్టివేట్ అవ్వాలంటారు. కాబట్టి పంచమం అంటే మంత్రము. మనకి మంత్రం ఏ మంత్రం చేసుకోవాలనేది మన పంచమ స్థానంలో ఉంటుంది. ఎవరి జన్మ జాతక చక్రంలో పంచమాధిపతి, పంచమంలో ఉండే గ్రహము పంచమ స్థానం ఏ దానికి వెళ్ళిందనే దాన్ని చూసి మంత్రం చేసుకుంటారు. అదొక డిఫరెంట్ పర్సనల్ చార్ట్ బట్టి చెప్తారు. రెండవ పద్ధతి ఏమిటంటే, మాకు అసలు అవేమీ తెలియవు కానీ అప్పుల బాధలు తీరాలి, ఏం చేయాలి అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ శరణాగతి. అంటే ఎంత శరణాగతి అంటే, ఇప్పుడు ఒక 2 గదులు ఉన్నాయనుకోండి. 2 గదుల్లో అవతల గదిలో అమ్మ ఉంది, ఇక్కడ మీరున్నారు. అమ్మ నాకు ఆకలేస్తుంది అనగానే మీరు అమ్మ పక్కనుంది కదా, పెడుతుందో లేదని డౌట్ పడతారా? లేదా అమ్మ విన్నది, నాకు అన్నం తీసుకొచ్చి పెడుతుందని అనుకుంటాం కదా. ఎంత క్లియర్ గా పక్క గదిలో ఉన్న అమ్మని పిలిస్తే అమ్మ వచ్చి మనకు అన్నం పెడుతుందో, నేను ఈ మంత్రం చదివితే అమ్మ వచ్చి నాకు ఒక రూట్ చూపిస్తుంది అని నమ్మగలగాలి. అంత గట్టిగా ఉండాలి సంకల్పం. అంత గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. దీనికి మనకు అప్పులకి ఒక వృత్తాంతం కూడా ఉంది. ఆల్రెడీ గతంలో చెప్పాను, బట్ మీ ఛానల్లో చెప్తున్నాను. ఇక్కడ చెప్పండి గురుగారు. ఒక బ్రాహ్మణుడు, అతను వాళ్ళ తల్లిదండ్రులు చేసిన అప్పులు ఈయన మీద పడ్డాయి. ఏదో కొద్ది తీరుస్తూ వచ్చేవాడు, కొన్నిసార్లు వాళ్ళ అప్పులు వాళ్ళకి ఏదో చెప్తూ వచ్చేవాడు. మొత్తం మీద ఒకరోజు ఏమైందంటే వాళ్ళందరూ కలిసి ఈయనని ఎలాగైనా సరే పట్టుకొని ఈరోజు మనం ఏదో రకంగా ఎంతో కొంత మనం ఇది చేయాలి, ఈయన ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు వీళ్ళందరూ కలిసి. వెళ్ళినప్పుడు ఆయన లోపల పూజ చేసుకుంటున్నాడు అమ్మవారికి. అమ్మవారి భక్తుడు ఆయన. పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవిత భాగస్వామి లోపలికి వెళ్ళి చెప్పింది వాళ్ళ భార్య, అంటే అప్పులు వాళ్ళు వచ్చారంటే ఉండమని వస్తున్నా అని చెప్పాడు. వాళ్ళందరూ బయట అరుగు మీద కూర్చున్నారు. ఈయన ఒక్కొక్క నామానికి పూజ చేసేవాడు. అప్పుడే అపర్ణ అనే పదం వచ్చింది. వచ్చినప్పుడు అనుకున్నాడు మనసులో, అమ్మ అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి అంటారు, పర్ణములు విడిచిపెట్టినటువంటిది అపర్ణ అంటే శివుడి కోసం తపస్సు చేస్తూ ఎండిన ఆకు కూడా తీసుకోలేదండి, అంత కఠినంగా చేసింది అమ్మవారు అంటారు కదా. అప్పులు తీర్చే తల్లి అంటారు కదా, నాకు ఏంటమ్మా ఈ అప్పులు అని అనుకొని మళ్ళీ ఒక సెకండ్ ఏం చేశాడు, చిచి తప్పు నేను నిన్ను కోరాల్సినవి ఇవా, నా అప్పు తీర్చు, నాకు ఆ సిద్ధులు ఇవా కోరాల్సిందే, మోక్షం కదా కోరాల్సింది, తప్పు చేశాను అని అనుకున్నాడు. పూజ
కంప్లీట్ చేసేసాడు. చేసి బయటకు వస్తూ అనుకుంటున్నాడు వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి ఏంటని. బయటకు వచ్చి ఏమంటే ఇంకొంచెం గడువు కావాలండి అనేసరికి వాళ్ళు ఏమన్నా గడువు కావాలేంటి, ఇందాక ఒక అమ్మాయి వచ్చింది మీ ఇంట్లో నుంచి, చిన్న పాప చక్కగా పెట్టి పట్టుకొని వచ్చింది, ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని అడిగింది. అంటే మేమందరం చూపించాం, అందరికీ మాకు ఇవ్వాల్సిందని ఇచ్చేసింది, మేము దస్తావేజులు చింపేద్దాం అనేసరికి వద్దు మా నాన్నగారు వస్తారు అప్పుడు చింపుతురు కానీ లోపలికి వెళ్ళిపోయింది, ఒక్కసారి ఆ అమ్మాయిని పిలవండి, ఎంత ముద్దు వస్తుందో, ఎంత బాగుందో, ఎంత కలుందో ఒకసారి పిలవండి అంటే ఆయన అక్కడే కూర్చుండిపోతాడు. నాకు అసలు పిల్లలే లేరయ్యా, మీరు అదృష్టవంతులు, అసలు అమ్మవారిని చూశారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అట్లా ఏంటంటే అతను నమ్మాడు. అడిగి అయ్యో నేను నిన్ను అడగడం ఏంటి, ఇలాంటి చిన్న చిన్నవి అడగడం అనుకున్నాడు. అంటే ఏంటి, మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. రోజు నువ్వు పూజ చేయడం వేరు, అడగడం వేరు. అమ్మవారిని ఎంత నమ్మకంగా అడుగుతున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. దాని తర్వాత ఆ రాజు పిలిచి అతనికి అతని ఆస్థానంలో ఆయనకి చోటిస్తాడు. ఇంకా అక్కడి నుంచి అతనికి దారిద్ర్యం తొలగిపోతుంది. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అండ్ ఓం అపర్ణాయ నమః. ఈ రెండు సంపుటీకరణలాగా చేసి కనుక ఎవరైతే చేస్తారో సంపద పెరుగుతుంది, అప్పులు తీరుతాయి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ఈ మంత్రము, దీంతో పాటు ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటంటే మీ జీవితంలో ప్రతిదీ కూడా అమ్మవారి అనుగ్రహమే అనుకుంటూ వెళ్తుండాలి. మనకు ఒక మాట అన్నాడు, సరే నా పాపం తొలగిపోయేది జరిగింది. ఇక్కడ ఒక మనిషి మాట అన్నాడు వచ్చి, సరే నా పాపం తొలగిపోతుంది ఆ మాట పడ్డం వల్ల, ఒక మంచి జరిగింది అమ్మవారి అనుగ్రహంతో కలిగింది. ఒక ఐస్ క్రీమ్ తింటున్నాం, లేకపోతే అన్నం తింటున్నాం, లేకపోతే ఒకటి ఏదైనా చేస్తున్నాం, అమ్మవారి అనుగ్రహం అనేది మీకు రిపీట్ అవ్వాలి ఎప్పుడు కూడా. అంటే మీరు ఎంత డెప్త్గా లీనమవుతారో దాని ఫలితం అంత ఉంటుంది ఒకటి. అయితే కొంతమందికి దీనిలో సమయం పడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని రోజులు చేయమన్నాం అనుకోండి, 4 రోజులు వారం రోజులు చేసి చేయమంటే నాకేం ఫలితం కనిపించట్లేదు, మరి ఏమిటో అర్థం కావట్లేదు అంటారు. నీ పాపం ఎంత ఉంది, అది దగ్ధం అవ్వాలిగా. మంత్రంతో పాపం దగ్ధం అవుతుంది. పాపము దగ్ధమైన తర్వాతే నీకు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ నీ ప్రయాణం ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలమ్మా, 700 కిలోమీటర్లు, నువ్వు 10 కిలోమీటర్లు ఇంకా తిరుపతి రాలేదని వెనక్కి మళ్ళీ ఇంటికి వచ్చి అడిగి మళ్ళీ నువ్వు 10 కిలోమీటర్ల దగ్గరే ఉండిపోతావు. నువ్వు 700 కిలోమీటర్లు ఎప్పుడు వెళ్తావు? నువ్వు అసలు నీ ప్రయాణం ఆగకుండా సాగితే నువ్వు తిరుపతికి వెళ్తావు, అంతే కదా. అది మనం ముందుగా తెలుసుకోవాలి. అలా ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఏమిటంటే ఒకటే నమ్మాలి, ఏమిటి అంటే మనకు భగవద్గీత కానీ శాస్త్రాలు కానీ పురాణాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయి, ఈ విశ్వం మొత్తం భగవంతుడే, స్థానువు అంటారు ఈశ్వరుని. అంటే కదలడానికి వీలు లేకుండా ఉన్నాడట ఆయన, మొత్తం నిండిపోయి ఆయన ఉన్నాడు. నీ పాపకర్మ బట్టి నువ్వు అనుభవిస్తున్నావు. ఒక తల్లిని అడిగినట్టుగా నువ్వు అడుగుతున్నావు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని ఉంటుంది లలిత సహస్రనామాల్లో. అంటే హరుడు నేత్రముల చేత దగ్ధమైపోయాడు మన్మధుడు. సచిదేవి అమ్మవారిని అడిగింది, అమ్మా ఏంటమ్మా అంటే, సరే అతనికి ఎవరికి కనబడకుండా ఒక శరీరాన్ని నీకే కనిపిస్తాడు ఉంటుంది. ఆ నామం ఎక్కడ పనిచేస్తుంది, మనకి దేవతా శాపం అని ఒకటి ఉంటుంది జన్మజాతకంలో. గురుగ్రహం బాగోదు దేవతా శాపం ఉన్న వ్యక్తి, వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు సరిగ్గా. గుళ్ళకి వెళ్తారు, గోపురాలకు వెళ్తారు, క్షేత్రాలకు వెళ్తారు, ఎన్నెన్ని చేసేస్తుంటారు. అసలు నార్మల్ గా చేసే వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ చేస్తారు కానీ రిజల్ట్ రాదు. ఎందుకు రాదంటే గురుగ్రహం బాగోదు, దేవతా శాపం ఉంటుంది జాతకంలో. అప్పుడు ఈ మంత్రం చేసుకోవాలి, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. అంటే ఈశ్వరుడు కోపించి మనబంధం దగ్ధం చేశాడు, కానీ అమ్మవారు కరుణించి ఒక తల్లిగా మళ్ళీ అతనికి శరీరాన్ని ఎలా ఇచ్చిందో దేవతా శాపాన్ని ఆవిడ మళ్ళీ తగ్గిస్తుంది. కొంతమంది దానాలు ఇవి కూడా చేస్తూ ఉంటారు కదా గురువు గారు, అది కూడా మంచిదే అంటారు. 100% పనిచేస్తుందమ్మా దానం, 100% పనిచేస్తుంది. మీరు జన్మజాతకంలో గనక పలానా గ్రహం యొక్క ఫలితం సరిగ్గా రావట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహం ఏదో తెలుసుకొని దానం కనుక ఇచ్చినట్లయితే రిలీఫ్ ఇమీడియట్లీ వస్తుంది. కాకపోతే మనం చేసే మిస్టేక్ ఏంటంటే వెంటనే మనం అందరికీ అంటే అది అలవాటైపోయింది. నేనేదో చిన్న కొబ్బరికాయ కొట్టేసాను, నాకు వెంటనే కోట్లు కలిసి వచ్చేయాలి. అలా ఎలా వస్తుంది? అవతల వాళ్ళు మనకు చేసిన చిన్న మేలుకి మనం ఏమైనా పెద్దది చేస్తున్నాం? అలాగా లేదు, చేయట్లేదుగా. వీడు నాకు రూపాయి ఇస్తే నీకు రూపాయి ఇస్తాను అంటున్నావు, నువ్వు నాకు రూపాయి ఇచ్చాక నీకు 1,00,000 ఇస్తాను అంటున్నావా? కానీ భగవంతుడి దగ్గర మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకు అంటే అంతే, శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు ఆయన భగవద్గీతలో, ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానములు, 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు, వారి వారి కర్మలను బట్టి నేను ఫలితాన్ని ఇస్తున్నాను ఆయనే చెప్పాడు చాలా స్పష్టంగా. కాబట్టి ఇంకా అదంతే, ఆర్తితో జిజ్ఞాసతో, అర్ధకామలు అంటే అర్థం కావాలి, నా కోరికలు తీరాలి, జ్ఞానంతో
రకరకాల వాళ్ళు రకరకాలుగా చేస్తుంటారు. ఆ రకంగా వాళ్ళకి ఫలితాలు వస్తుంటాయి. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మీరు కంప్లీట్ గా మైండ్ లో స్ట్రాంగ్ గా నమ్మండి అంటారు. స్ట్రాంగ్ గా నమ్మండి, ఎందుకంటే ఇది నిజం. ఈ విశ్వం మొత్తం ఇప్పుడు ఒకటమ్మా సింపుల్, మనం ఎక్కడ ఆలోచించాలంటే మనం ఒక ఫుడ్ తింటున్నాం, ఏదైనా ఒక మిషనరీ ఉందా ఈ భూమి మీద? మీరు తిన్న ప్రతి ఏమి తిన్నా, చపాతీ తిన్నా, అన్నం తిన్నా, కూర తిన్నా, ఏమి తిన్నా కానీ రక్తంగా మారే మిషన్ ఒకటి చూపించండి. మనం ఏమి తిన్నది కొంత బ్లడ్ గా మారుతుంది, కొంత మలంగా మారుతుంది, కొంత వైటమిన్స్ గా మారుతుంది, బాడీకి ఏం కావాలో ఎనర్జీస్ గా మారిపోతుంది. ఏ ఫుడ్ తిన్నా మీరు, ఏ ఫుడ్ని వేసినా రక్తంగా మార్చే మిషన్ చూపించండి, లేదు. అంతే కదా. కాబట్టి ఏంటంటే అతనే చెప్పాడు చాలా స్పష్టంగా, అయ్యా నేను మీ లోపల మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థాలను జీర్ణం చేస్తున్నాయా, లోపల నుండి నా పని అదే అని చెప్పాడు ఆయన. లోపలుండి ఆ పని చేస్తున్న వ్యక్తికి నువ్వు నమస్కారం పెట్టుకుంటే కదా నీకు అన్ని తీరేది. చాలా అంటే చాలా చక్కగా వివరించారు గురువు గారు. తత్వం బోధపడిందా అందరికీ? విషయాలు ఎన్నో ఉంటాయి, మనం ఎన్నో వింటూ ఉంటాం, అసలు చూస్తూ ఉంటాం, చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ కొంతమంది చెప్పినప్పుడు మాత్రమే ఆచరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వారే గురువు గారు నానాజీ పట్నాయక్ గారు. విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఆచరించే ప్రయత్నం చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్తో కానీ, ఆస్ట్రాలజీలో కానీ, అటు వాస్తులో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి అంశంతో, మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.